హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పాకం లేకోకుండా బాదుస్ కింద చేస్తాను. కబ్బరి నంజితో చేస్తున్నాను. కబ్బరి నంజితో చేస్తే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను గిన్నె తీసుకుని ఇది చపాతీ పిండి తీసుకున్నాను, గోధుమ పిండి, అలాగే మైదా తీసుకున్నాను. కొంచెం హెల్త్గా 2 కప్పులు ఇవి గోధుమ పిండి, చపాతీ పిండిని లైట్గా సాల్ట్ తీసుకున్నాను. అలాగే ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇలా వేసేసిన తర్వాత ఇదంతా కలిపి, అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చపాతీ పిండి అలాగా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. వాటర్ తీసుకుని మనం తగినన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వేసుకున్నా మనకి అసలు ప్రాసెస్ అన్నది రాదో, తక్కువ వేసుకున్నా రాదో. మనం మీడియంలో కలిపేటప్పుడే మనం ఇక్కడ చూసుకోవాలి. చూడండి, ఇలా కలిపాను నేను. ఇది నేను ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ పోసి ఇలా బాగా నొక్కుంటే, రఫ్ చేసుకుంటే మనకి ఈ బాదూస్ అన్నది బాగా వస్తాయి. పాకం లేకుండానే చేస్తున్నాను నేను. చూడండి, ఎంత స్మూత్గా రావాలి. ఇలా పైన కొంచెం ఆయిల్ పోసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే పైన కొంచెం వాటర్ వేయకపోతే మనకి గట్టిదనం అన్నది పైన ఎండిపోయినట్టు వచ్చేస్తుంది. ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోగా నేను కొబ్బరికాయలు 2 తీసుకున్నాను. కట్ చేసేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. లాలిక్కాయలు కూడా వేస్తున్నాను. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనకి బాగా మెత్తగా కాకుండా కొంచెం మరుగ్గా ఉండాలి కొబ్బరి పువ్వు అన్నది. తర్వాత నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అది బెల్లం, ఇది 2 చిప్పలకు సరిపడగా బెల్లం, 1 కప్పు బెల్లం, 1 కప్పు పంచదార వేసాను. అలాగే కప్పుడు నీళ్ళు వేస్తున్నాను. అంటే నేను సరిపడగానే నీళ్ళు, కప్పుడు నీళ్ళు, నేను బెల్లం దేంతో తీసుకున్నాను దాంతో నీళ్ళు, బెల్లము, పంచదార. అలాగే ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొబ్బరి పువ్వు వేసేస్తున్నాను పాకంలో. ఎక్కువ వాటర్ అనేది వేసుకోకూడదు, తక్కువ వేసుకోవాలి. ఇలా ఉడకనిచ్చుకోవాలి. ఇది మనకు ఈ వాటర్ అంతా పాకం అంతా లేకోకుండా. నేను అయిపోయిన తర్వాత కప్పులో పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇలా రావాలి. చూడండి, మనకి పాకం అన్నది ఈ కొబ్బరి నంజిలో ఉంది. అలాగే పీట తీసుకున్నాను, చపాతీ పీట. దాని మీద ఆయిల్ పోస్తున్నాను. నేను కలిపి పెట్టిన చపాతీ మైదా పిండి ఉంది కదా, చూడండి ఎంత స్మూత్గా ఉందో. చిన్న ఉండగా తీసుకోవాలి, ఈ సైజులో తీసుకోవాలి. అలా చేసిన తర్వాత కొబ్బరి నంజి తీసుకుని ఇలా మధ్యలో పెట్టాలి. స్పూనుడు తీసుకున్నాను. ఇలా మధ్యలో హోల్ కింద చేయాలి. చూడండి, ఇలాగా మనం చుట్టూ ఇలా ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇలాగ మడత పెట్టేయాలి. పెట్టిన తర్వాత బెజ్జింగ్ కింద పెట్టుకోవాలి.
ఇలా చేసుకుని ప్లేట్లో పెడుతున్నాను. అలాగే వేరేది కూడా పిండి తగినంత, అంటే ఎక్కువ కాకుండా మనకి చిన్నగా తీసుకుని, ఎంత స్మూత్నెస్ ఉందో అలా స్మూత్గా రావాలి పిండి అన్నది. ఇది కూడా ఇలా చేసేసాను. అలాగే మళ్ళీ స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. లోతుగా ఉండాలి, మనకి లోతుగా ఉంటే బాగా వేగుతాయి ఈ కబ్బు నుంజ బాదుషా అన్నది. ఆయిల్ వీటెక్కిన తర్వాత వేస్తున్నాను. ఆయిల్ వీటెక్కకుండా వేయకూడదు. చూడండి, ఇటు అటు కాల్చుకోవాలి. మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత తీసేస్తాను నేను. తీసి మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టాను. చూడండి, మనం పాకం లేకోకుండానే చక్కగా స్వీట్ అన్నది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మన పిల్లలు అందరూ చక్కగా ఇష్టంగా కూడా తింటారు. లోపల కూడా చక్కగా వేగిపోయాయి. కొబ్బరి నుంజ అన్నది లోపల తినే స్వీట్గా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగున్నాయి.